హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను బద్వేల్ సంతకు రావడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి సంత జరుగుతుంది. ఇది అడ్రస్ వచ్చి కడప జిల్లా బద్వేల్ మండలం. ఇది బద్వేల్ టౌన్లోనే జరుగుతుంది. మైదుకూరు రోడ్లో ఇది సంత వచ్చేసి. ఇక్కడ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్లు ఉంటుందండి. మైదుకూరు రోడ్లోనే సంత జరుగుతుంది. సంతలో రేట్లు ఏ విధంగా అన్నీ మనం చూద్దాం లోపలికి పోయి. బద్వేల్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది సంత. ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. బద్వేల్ సంతలో మెయిన్గా మేకపోతులు ఫేమస్ అండి. మేకపోతులు ఎందుకంటే ఇది కొండ ఏరియా కాబట్టి ఎక్కువ మేకపోతులు ఇక్కడ ఫేమస్. కొండలో బాగా తిరిగి తింటుంటాయి కాబట్టి. ఇలా అడుగుదాం ఎంత రేటుకి కొన్నారో. కొన్నారానా? ఎంత కొనే? 34,000. రెండు కలిసి 34,000 కొనాయంట. ఎవరున్నా ఇక్కడే బద్వేలేనా? సిద్ధవటం మండలమా? ఎన్ని కిలోలు వచ్చాయనా? మేకల మీద కానీ. ఏం పేరునా? ఈ కొన్నాడంటారు 2 మేకల మీద కానీ. బాగుంటాయి పోతులు 2 కూడా. ఇక్కడ ఏమంటే బద్వేల్ సంతలో ఎక్కువ మేకపోతులకు ఫేమస్. మేకపోతులు బాగా జాడు జంపు బాగుంటాయి. సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరుగుతుంది సంత. ఇది మైదుకూరు రోడ్లో జరుగుతుంది సంత. సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నీ మనం చూద్దాం. మేకపోతులు ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తాడు ధర. ఎంత చెప్పా అన్నది? పోతులు ఎట్ అయిపోయాం ఈయన ఎంత చెప్తావా? పోతులు 3 పోతులు ఉన్నాయి. పోతులు ఎట్ అయిపోయామన్నా? పోతులు ఎట్ అయిపోయాం 3 కలిసి 55,000 చెప్పా ఉంటాయి. బాగుంటాయి పోతులు. ఎంత వచ్చాయన? మాంసం ఎంత పడుతుంది? 25 కిలోలు అట్లా వచ్చాయండి ఒక్కొక్కటి. అన్నవే ఈ పక్క 2 ఉన్నాయి జత. అడుగుదాం. ఏం పెద్ద ఆయన ఎంత చెప్పాం? 2 21 27,000. 27,000 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. సంతలో చెప్పే రేట్లు ఉంటాయి, కొన్ని రేట్లు వేరుంటాయి. పోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడు. ఎంత చెప్పామన్నా ఈశ్వరనా? 29,500 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. బాగుంటాయి పోతులు, జాడు జంపు. అందుకో దాన్నవే ఈశ్వరన బ్రహ్మంగారి మఠం. ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూ కూడా తీసిన అన్నది. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో. అన్న గొర్రెల గురించి చాలా బాగా చెప్పినాడు వీడియో. దాదాపుగా 1 ఇయర్ పైన అయింది ఇంటర్వ్యూ కూడా తీసి అన్నతో. ఎంత వచ్చాయనా మాంసం ఎంత పడతాయి? 20 కిలోల పైన, 20 పైన వస్తాయి. 40 కిలోలు ఉన్నాయి పానంతో. 35. 21 పోతులు అన్నీ కలిసి సూర్యుడు ఇంకా తగ్గించుకుంటాడు రేటు కూడా. వాళ్ళు చెప్పే రేటు కొనే రేటు వేరుంటుంది. ఇది బద్వేల్ సంత ప్రతి శుక్రవారం కూడా జరుగుతుందండి. మైదుకూరు రోడ్లో బద్వేల్ సెంటర్ నుంచి ఇక్కడికి బస్ స్టాండ్ నుంచి అయితే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కువ అయితే మేకపోతులకు ఫేమస్ ఈ సంత. మేకపోతులు బాగా వచ్చాయి ఎక్కువ. చిన్నపిల్లలు అయితే తక్కువ వచ్చాయి, చాలా తక్కువ వచ్చాయి. మేకపోతులు కొనేవాళ్ళు బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బద్వేల్ సంత. మేకపోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్తామన్నా ధర? 23,000 జత. 23,000 చెప్తాడు. బాగుండాయి పోతులు అన్నీ. ఏనా సుబేనా? వాడానా? ఎన్ని ఆయన? 13 పోతులు అన్నీ కలిసి. ఇంత 15 కిలోలు వచ్చాయా? 20 కిలోలు వచ్చాయంట ఒక్కొక్కటి. 20 కిలోలు మాంసం పడతాయంట ఒక్కొక్కటి. అది అన్నయ్య రుమాలు చుట్టుకునే అయినాయి. ప్రతి శుక్రవారం జరుగుతుంది సంత. ఇది మధ్యాహ్నం నుంచి బద్వేల్లోనే జరుగుతుంది, టౌన్లోనే, మైదుకూరు రోడ్డు. చాలా బాగా జరుగుతుంది సంత ఇది. పోతులు ఉన్నాయండి, అడుగుదాం ఎంత చెప్తాడు ధర. నీటేనా? ఎంత అయిపోయామన్నా? 30,000 జత. 30,000 చెప్తాడు. ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటాడు. బాగుంటాయి పోతులు. అన్నయ్య
ఎన్ని ఆయన 12 పోతులు. ఎంత వచ్చాయా మాంసం? 20 పైన వచ్చాయంట ఒక్కొక్కటి. బాగుండాయి పోతులు అయితే, దాడు జంపు అందుకు ఎన్నయ్య. కొనేవాళ్ళు ఉంటే బద్వేలు సంతకు వచ్చి మేకపోతులు అయితే ఇక్కడ కొనొచ్చు. మేకల మీదకి అందుకు ఇక్కడ మంచి బ్రీడ్ దొరుకుతుంది. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి బాగా కొనాకు బాగా తిని బాగుంటాయి. ఇక్కడ బ్రీడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇది బద్వేలు సంత ప్రతి శుక్రవారం కూడా జరుగుతుందండి. పోతులు ఉన్నాయండి. అడుగుదాం ఎంత చెప్తున్నాడు. పెద్ద ఆయన ఉన్నాడు. ఎంత చెప్పా పెద్ద ఆయన? ఎంత చెప్తున్నావు? ఆ జత 28. ఈ ఎట చెప్పినావు? 21.5 చెప్తున్నావా? ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. 21,500 చెప్తున్నాడు. ఎంత వచ్చాయి మాంసం? ఒక్కోటి 15 కిలోలు పడతాయంట మాంసము. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు పెద్ద ఆయన. ఈ పక్కటైతే ఈ ఎంత అయిపోయింది? 28,000. ఇది వచ్చేసి జత 28,000 చెప్పాడు. అది ఇది రెండు కలిసి. బద్వేలు సంతలో మేకపోతులు బాగుంటాయండి, ఫేమస్. అది అక్కడ ఒకటి పెద్దది మేకపోతుంది. ఇది అడుగుదాం. ఇది ఇక్కడ ఒకటి పట్టుకొస్తాడు. కొన్నట్టున్నారు. ఇది కలిసిపోయినాయి రెండు. చిన్న పెద్ద ఆయన కింద పడతాడు. ఎంత కొనేవా పెద్ద ఆయన? ఎంత కొనేవా ఇది? అడుగుదాం ఎంత చెప్తాడా? అమ్మేటనాయా? కొన్నావా? ఎంత చెప్పాము? 28,000 చెప్తాడు పెద్ద ఆయన. రెండు బాగుంటాయి పోతులు రెండు. పెద్ద అంటే 20 కిలోల పైన వచ్చాయి మాంసము. బాగుంటాయి, జాడు జంపు. ఈ పక్క ఉన్నాయి. అడుగుదాం. బేరం జరుగుతుంది. బేరంలో ఉన్నారు వీళ్ళు. ఒక్కోటి 10,000తో అడుగుతున్నాడు ఆయన. ఇది బేరంలో ఉన్నారు ఇద్దరు. బాగా మంచి రసవత్తరంలో ఉన్నారు. మనం డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా ఉన్నాయి. అడుగుదాం. ఈ పక్క ఉన్నాయి. పెద్ద ఆయన పోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడో. కట్ట ఉన్నాయి. మీడియం సైజు పిల్లలన్నీ. ఎంత చెప్పావునా? ఎంత చెప్తావు ధర పోతులు? ఎంత చెప్పలేదా? ఏమది అట్టంటావు? ఇంకా ఎంత చెప్పలేదంట. ఈ కూడా అంతేనా? 56,000. ఏ జతనా ఎటేనా? మూడు కలిసి 3 పొట్టేళ్ళు కలిసి 56,000 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటారు. బాగుంటాయి పొట్టేళ్ళు. అడుగుదాం ఎంత చెప్తాడు ధర? ఏనా బాగుండదా? ఎంత చెప్తున్నావా? 14.5. 14,500 చెప్తున్నాడు. ఫిక్స్ రేట్ ఇంకా తగ్గించుకుంటాడు. బాగున్నాయి పిల్లలు, పూత పిల్లలన్నీ. ఇది కొన్నాడంట అన్న. ఎంత కొనేవనా? ఎంత కొనేవా? ఎంత కొనుక్కునేవా? 7,500. 7,500 కొన్నాడంట ఇది.